ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా దేవుని ప్రేమను బట్టి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన రాత్రికాలం అంతా ఆయన కను దృష్టి కాపుదల మన మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఆయనకి మహిమను చెల్లిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమెన్. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతుందండి. మన పాపముల వల్ల ఆయన ఆ గాయములను మన పాపములను బట్టి మన దోషములను బట్టి దేవుడు నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతను పొందిన గాయముల చేత మాత్రమే మనము స్వస్థత పొందుకుంటున్నాము. దేవుడు మనల్ని విలువ బట్టి కొన్నారు, తన శరీరాన్ని బట్టి కొన్నారు, తన శిలువ మరణాన్ని బట్టి మనల్ని కొనుక్కున్నారు. ఆయనకి మనం ఎల్లప్పుడూ బాధ్యత వహించేవారిగా ఉండాలండి. హల్లెలూయా. ఆయన మన పట్ల చూపించిన ప్రేమకు మనం ఎల్లప్పుడూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన్ని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో సేవించేవారిగా ఉండాలి. ఒకానొక ఊరిలో ఒక ముసలి తల్లి తన మనవడితో ఒక పెద్ద బంగ్లాలో నివసిస్తూ ఉండేదంట. ఆ మనవడికి తల్లిదండ్రులు లేరు. ఒకరోజు బంగ్లా అగ్ని ప్రమాదానికి గురై కాలిపోతుంటే ఆ మనవడు పై అంతస్తుల మంటల్లో కదలేని స్థితిలో పడిపోయి ఉంటే రక్షించండి రక్షించండి అని గట్టిగా కేకలు పెడుతుంటే అనేక మంది మెట్ల మీద మెట్ల మీద నుంచి దిగి వచ్చేయి లేదా పైనుంచి ఉరికేయి మేము చూసుకుంటామని సలహాలు ఇస్తున్నారు. కానీ ఒక్కరు కూడా అతను రక్షించే ప్రయత్నం చేయట్లేదు. ఎవరో ఒక వ్యక్తి ధైర్యం చేసి ఆ ఇంటి బయట ఉన్నటువంటి కాలిపోతున్న ఒక పైపుని పట్టుకుని గబగబా పైకి వెళ్ళి ఆ కుర్రవాడిని అమాంతంగా తన కౌగిల్లోకి తీసుకుని కాలిపోతున్న పైపు ద్వారానే కిందకు వచ్చేసాడట. ఆ బాబు కాపాడబడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ముసలి తల్లి మాత్రము అగ్నిలో కాలిపోయి చనిపోయిందంట. ఇప్పుడు ఆ కుర్రవాడిని ఎవరు పెంచుతారు అనే ప్రశ్న వచ్చినప్పుడు కోర్టులో ఈ విషయం తీర్పుకు వచ్చింది. ఒక్కొక్కరు మేము చూసుకుంటామని ఇలా తమ ఆధారాలు చూపిస్తూ కోర్టు వరకు తమ ఆధారాలు చూపించడం మొదలుపెట్టారు. ఒక ధనవంతుడు వచ్చి ఈ కుర్రవాడిని ఏ లోటు లేకుండా చూసుకునే తాహత ఆర్థిక బలము నాకున్నాయి కావున నాకు ఇవ్వండి అని అంటున్నాడు. మరొకరు వచ్చి మాకున్నది 4 అమ్మాయిలే, అబ్బాయిలు లేరు కనుక మేము బాగా చూసుకుంటామని చెప్తున్నారంట. ఇంకొకసారి ఒక దంపతులు వచ్చి మాకు పిల్లలు లేరు, ఈ బాబుని మాకిస్తే కన్న కొడుకులా చూసుకుంటామని చెప్తున్నారంట. ఇలా ఒక్కొక్క ఆధారం చూపిస్తూ మాకేమని అడుగుతుండగా జడ్జి గారు ఇంకెవరైనా ఉన్నారా ఈ బాబుని సొంతం చేసుకోవడానికి అసలు సిసలైన కారణం చూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారంట. అప్పుడు ఒళ్ళంతా కాలిని గాయాలుతున్న ఒక వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆ భూమిలో నిలబడ్డాడు. జడ్జి గారు అతన్ని చూసి, అయ్యా ఈ కుర్రవాడిని సొంతం చేసుకోవడానికి నీకున్న ఆధారం ఏమిటి అని అడగగా ఆ వ్యక్తి నోటిలో నుండి మాట రావడం లేదు. చెప్పయ్యా నీకున్న ఆధారం ఏమిటి అని మరలా జడ్జి గారు అడగగా ఆ వ్యక్తి కాలిపోయిన తన 2 చేతులను 2 కాళ్లను తన దేహాన్ని చూపించి, ఇదే ఆధారమయ్యా, గాయాల పాలైన నా చేతులు నా కాళ్ళు ఆ కుర్రవాడు నాకు మాత్రమే చెందుతాడు అనడానికి ఆధారము అని అన్నాడట. అతడు ప్రాణాలు తెగించి ఆ పిల్లవాడిని కాపాడిన సంగతి జడ్జి గారు తెలుసుకుని అతనికి ఆ బాబుని అప్పగించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒక క్రీస్తుకు మాత్రమే చెందినవాడు అని చెప్పడానికి ఆధారము ఆయన చూపించే చేతుల్లో కాళ్ళలో శరీరం మీద ఉన్న గాయాలు. ఆ గాయాలే నీవు నేను క్రీస్తు వారమని చెప్పడానికి ఆధారము. ఆ గాయాలే నిన్ను ఆయన ఎంత ప్రేమగా ప్రేమిస్తున్నారో తెలియజేయడానికి రుజువు. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డారు, మన దోషములను బట్టి అతను నలగగొట్టబడ్డారు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. నీవు నేను కూడా దేవునికి మాత్రమే చెందిన వారము. ఆయన మాత్రమే మన మీద ప్రేమను చూపించగలిగే దేవుడు. కాబట్టి ఆయన ప్రేమను పొందుకుందాం. ఆయన మీద మనందరం కూడా పరిపూర్ణంగా ఆధారపడదాము. ప్రార్థన చేసుకుందాం.
జీవం కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ దయని బట్టి మీ కృపను బట్టి నేను ఈ ఉదయకాలం ఇలా ప్రార్థించుకోవడానికి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంకో మీరు మాట్లాడారు ప్రభువా, ఇదిగోనైనా ఆ కుమారుడిని ఎవరైతే కాపాడారో ఆ వారికి మాత్రమే ఆ కుమారుడు చెందుతారని ప్రభువా, అతను మాత్రమే అతన్ని ప్రేమగా చూడగలరని మీరు మాట్లాడారయ్యా. అవును ప్రభువా, ఇంకా మీరు పొందిన గాయముల చేత మాత్రమే మాకు స్వస్థత కలుగుతుంది ప్రభువా. మాకు ఆరోగ్యాన్ని కలగజేసే దేవుడు మీరే ప్రభువా. మానసికమైన ప్రశాంతతను కలగజేసే దేవుడు మీరే ప్రభువా. మాకు మానసికమైన ప్రశాంతతను కలగజేయండి, సమాధానాన్ని అనుగ్రహించండి. ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన నేను కృపను మీరు అనుగ్రహించండి. బలహీనల్ని బలపరచండి, స్వస్థపరచండి తండ్రి. మీకు వందనాలు. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేసి స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను మీ శక్తిని అనుగ్రహించి మీ జ్ఞానంతో నింపి మన బిడ్డలకు కాపుదలు అనుగ్రహించండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కొడుగ్గా నెడమ గణత్రట్టెలకుండా నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. యవన దంపతులను జ్ఞాపకం చేసుకోండి. సమాధానం కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. గర్భఫలం విషయంలో వరకు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ. గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు నెలలు నిండేంత వరకు మీకు కాపుదలు అనుగ్రహించండి. బాలంతుల్ని పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రైతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్న చిన్న ఉద్యోగాలు చేతి పని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వందనాలు. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కనికరాన్ని చూపించండి అయ్యా. అప్పులు తీర్చుకునే మార్గాలను మీరు సరళం చేయండి అయ్యా. అప్పిచ్చి బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా తీసుకున్న వారి త్వరగా ఇవ్వడానికి కూడా మీరు సహాయం చేయండి. ఇళ్ల లోన్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. గృహాలు కట్టుకోవాలని ఎందరో ఆశపడుతున్నారయ్యా. లోన్ విషయంలో కార్యాన్ని జరిగించండి. గృహాలు కట్టుకోవడంలో నేను మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా మీకు స్తోత్రాలయ్యా. సమస్తమును సమకూర్చి పెట్టే దేవుడు మీరే ప్రభా. సమస్తమును సాధ్యపరిచే దేవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నేను బిడ్డలు దేని నిమిత్తం అయితే మీకు ప్రార్థిస్తున్నారో మొరపెడుతున్నారో ఒక్కసారి వారి ప్రార్థనను అంగీకరించండి, ఆలకించండి. వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి అయ్యా. దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరొక సంవత్సరం మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఏమై ఉన్నామనైనా కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా మీకు స్తోత్రాలు. మేమందరం మీ యందు భయభక్తులతో నేను జీవించడానికి ముందుకు నేను కొనసాగడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం నేను ఎందరోనైనా భయాలతో ఉన్నారయ్యా. ఈరోజు ఎలా గడపాలని నేను భయముతో దిగులుతో ఆందోళనతో అనేక మంది ఉన్నారయ్యా. మానసికంగా నలిగిపోతున్న వారు ఉన్నారు. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి అయ్యా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నట్టుగా నేను ప్రతి ఒక్కరూ ధైర్యం కలిగినైనా మీ మీద ఆధారపడి జీవించినట్లునైనా మీరే సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి అవసరతను యేసు నామంలో తీరుస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.